హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాళ్ళు. మన తెలుగు ఇండస్ట్రీలోకి సాధారణంగా తెలుగు సినీ రంగంలోకి ఎంతో మంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ అందులో కొంతమంది మాత్రమే స్టార్ స్టేటస్ని సంపాదించుకుంటారు. అలాగే పలువురు హీరోయిన్స్ అయితే తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ కూడా ఆడియన్స్ గుండెల్లో నిలిచిపోతూ ఉంటారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ కూడా ఒకళ్ళు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేజే ఉందనుకోండి. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ని సంపాదించుకుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ని ముందు ఎవరు అనేది గుర్తుపట్టారా? ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజియస్ట్ బ్యూటీ. తెలుగులో రామ్ పోతినేని, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలకు జోడీగా నటించిందండి. గుర్తుపట్టారా? తన అందం, అభినయంతో మెప్పించినప్పటికీ కూడా ఈ బ్యూటీకి మాత్రం అంతగా అవకాశాలు అయితే రాలేదు. దీంతో పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయిపోయింది. ఇంతకీ ఈ హీరోయిన్ గుర్తుపట్టారా? గుర్తుపట్టుంటే కనుక కామెంట్ చేయండి. అండ్ నేను చెప్తాను తను ఎవరు అనేది. షీలా కౌర్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పరుగు సినిమాతో తెలుగులో ఫుల్ ఫేమస్ అయిపోయింది. తన క్యూట్ లుక్స్తో అమాయకమైన ఆ అమ్మాయి లుక్స్ అనేవి అద్భుతంగా అలరించాయి. అంతకుముందు చైల్డ్ ఆర్టిస్ట్గా దాదాపుగా 20 సినిమాల్లో నటించిందట. ఇక నవదీప్ హీరోగా నటించిన సీతాకోక చిలుక అనే సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించిన పరుగు సినిమాతో స్టార్ స్టేటస్నే అందుకుంది. అలాగే మస్కా, అదుర్స్ వంటి చిత్రాలతో అందరినీ మెప్పించింది. ఇక గ్లామర్ బ్యూటీగా వెండి తెరపై మాయ చేసిన షీలాకు అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. చివరిగా 2011లో బాలకృష్ణ నటించిన పరమవీర చక్ర అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత వెండి తెరపై కనిపించనే లేదు. కొన్నేళ్ల క్రితం ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుందట. 2020లో కేరళకు చెందిన వ్యాపారవేత్త సంతోష్ రెడ్డిని వివాహం చేసుకొని చెన్నైలోనే సెటిల్ అయిపోయింది. చాలా కాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న షీలా తాజాగా చీరకట్టులో ఎంతో సింపుల్ లుక్స్తో షేర్ చేసింది. అండ్ పరుగు సినిమాలో కనిపించిన ఆ లుక్స్ ఎలా అయితే ఉన్నాయో తను షేర్ చేసిన ఫోటో కూడా అలాగే ఉంది. తన ఫొటోస్పై ఓ లుక్ వేయండి మరి మీరు కూడా.